చందమామ కథ మధు కైటబులు. ఒకానొకప్పుడు ఒక గొప్ప ప్రళయం వచ్చింది. అంటే మనం ఉండే ఈ భూలోకం తక్కిన లోకాలు ఒక్క మాటిగా ఉన్నట్టుండి భగ్గుమని మండిపోయి నుసి అయిపోయాయన్నమాట. అలా ఒక్క మాట ఇన్ని లోకాలు నాశనం అయిపోతాయా ఎప్పుడైనా? కానీ అయిపోయాయి. ఎలా అంటారేమో, ఒక మాటు పెద్ద సుడిగాలి రయ్యమని వచ్చేసి లోకాలన్నీ ఒకదాన్నొకటి డీడిక్కి కొట్టేసుకొని ముక్కలు ముక్కలు అయిపోయాయి మొదట. ఆ తర్వాత 12 సూర్యులు ఒక్క మాటుగా పొడిచి బగమగ మండటం మొదలెట్టారు. ఆ సూర్యగోళాల నుంచే బయలుదేరిందో మరి ఎక్కడి నుంచి బయలుదేరిందో కానీ ఒక మంట బయలుదేరి సుడిగాలికి ముక్కలైపోయి ఉన్న లోకాలన్నీ అంటుకొని పెద్ద భోగి మంట తయారైంది. ఆ మంటకు గాలి తోడై మరి కాసేపటికి నుసి తప్ప మరేం మిగల్లేదు. తర్వాత వర్షం ప్రారంభించింది. ఆ వర్షం కూడా ఎన్నడూ కని విని ఎరగని వర్షం. కడవలు దిమ్మరించినట్లుగా కురిసేసింది. ఏనుగు తొండాలంత దారకట్టి కురిసింది. దాంతో ఎక్కడ చూసినా జలమయమే. కానీ ఆ నీరు చూడ్డానికి ఎవరైనా మిగిలితే కదా. దేవతలు, రాక్షసులు, మనుషులు, జంతువులు, వారేమిటి వీరేమిటి అందరూ నుసైపోయి ఆ నీటిలో కరిగిపోయారు. దేవుడైనటువంటి ఒక్క విష్ణుమూర్తి మిగిలాడు. లోకాలన్నీ నాశనమైపోయినా దేవుడికి నాశనం ఉండదు. ఆ మహాసముద్రంలో ఆయనొక్కడు ఒక మర్రి ఆకు మీద పడుకొని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇంతకాలం ఈ లోకాలన్నింటినీ కనిపెట్టుకొని ఉండటంలో ఒక్క కునుకు కూడా తీయలేదాయన. ఇప్పుడే కాస్త విశ్రాంతి తీసుకుందామని నడుము వాల్చాడు. నడుము వాల్చాడే కానీ ఆయన అలా ఎంతోసేపు పడుకోలేదు. ఈ లోకాలన్నీ చాలా పాతవైపోయి ఎందుకు పనికిరాకపోవటం చేత ప్రళయం తెప్పించి వాటిని నాశనం చేశాడు. మెలకువ రావటంతోనే లోకాలన్నీ మళ్ళీ ఎలాగా సృష్టించాలి. లేకపోతే ఆయనకొక్కడికి ఆ మహాసముద్రంలో ఏం తోస్తుంది? కాసేపు అయ్యాక లేచి బ్రహ్మచేత మళ్ళీ లోకాలన్నీ సృష్టిద్దామని అనుకొని ఆయన అలా కన్ను మూసాడంతే. కానీ మీకో సందేహం వస్తుంది ఇప్పుడు. మళ్ళీ లోకాలన్నీ సృష్టి చేయటానికి బ్రహ్మయ్యేడి? అతడు మాత్రం ఈ ప్రళయంలో నుసి అయిపోలేదా అని. అయిపోయాడు. పోతే ఏం, మళ్ళీ పుట్టాడు. ఆ మర్రి ఆకు పైన నిద్రిస్తూ ఉన్న మహావిష్ణువు బొడ్డులో నుంచి ఓ తామర తూడు, ఆ తూడు కొసని ఒక పెద్ద తామర పుష్పము పుట్టాయి. ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు తొట్టిలో పిల్లవాడికి మళ్ళీ ఆడుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో కానీ 2 రాక్షసులు వచ్చారు. వారిలో మొదటివాడి పేరు మధువు, రెండోవాడి పేరు కైటబుడు. కమలంలో ఆడుకుంటున్న పసి బ్రహ్మను చూసేటప్పటికీ వాళ్ళకి అతన్ని ఏడిపించాలని బుద్ధి పుట్టింది. మధువేమో ఆ పిల్లవాని బొగ్గగిల్లాడు. కైటబుడు తొడపాసం పెట్టాడు. వాటితో బ్రహ్మ కేర్మన్నాడు. విష్ణుమూర్తికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆ భయంకర ఆకారులు 2 కనపడ్డారు. విష్ణుమూర్తికి ఆశ్చర్యం వేసింది. ఈ ప్రళయంలో అందరూ నాశనమైపోయారనుకుంటే వీళ్ళెలా మిగిలారు అని అనిపించింది ఆయనకి. ఆయనకే కాదు, మీకు అనిపిస్తుంది. దేవతలు, రాక్షసులు, మనుష్యులు అందరూ నశించిపోయారనుకున్నాం కదా. మరి అందరూ నశించి వీళ్ళిద్దరు మాత్రం మిగిలారు అంటే వీళ్ళెవరో చాలా ఉపద్రులన్నమాట. ప్రళయం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది కనుక మీ సామర్థ్యానికి, ప్రజ్ఞకి మెచ్చుకుంటున్నాను. అందుచేత ఏదైనా వరం కోరుకోండి అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలు వినేటప్పటికీ వాళ్ళిద్దరూ పక్కపక్క నవ్వుతూ, ఏమిటి నువ్వా మాకు వరాలు ఇవ్వటం అని అన్నారు. ఏం అలా అంటున్నారు అని అడిగాడు విష్ణువు. అలా అనడం ఏమిటి? ప్రళయానికి ప్రళయాలమైన మాక ఒకడు వరాలు ఇవ్వటం? ఇంకా నిద్రమత్తులో ఉండి మాట్లాడుతున్నావు గనక అది ప్రథమ తప్పిదం కింద భావించి నిన్ను వదిలేశాము అన్నారు వాళ్ళు. ఆ మాటలు వినేటప్పటికీ విష్ణుమూర్తే తెల్లపోయాడు. ఏమనాలో తోచక ఆలోచిస్తూ ఉంటే మధువు, కైటబా, ఇతగాడికి మన సంగతి తెలియదు గనక ఇలా మాట్లాడాడు. మన గొప్పతనం కాస్తంత మచ్చు చూపించాలి అన్నాడు. అప్పుడు కైటబుడు, మనకి వరాలిస్తానని వాగాడు గనక
మనం ఒకళ్ళకి వరాలిచ్చే బాపతే గాని ఒకళ్ళ వద్ద నుంచి పుచ్చుకునే బాపత కాదని వీడికి తెలియజేస్తే సరి అన్నాడు. శభాష్ అన్నాడు మధువు. మహాప్రజ్ఞావంతులం అనే గర్వం చేత కళ్ళు మూసుకుపోయి బుద్ధి మందగించి తామేం చేస్తున్నది కూడా తెలుసుకోలేకుండా ఆ మధుకైటబులిద్దరూ గర్వంగా విష్ణుమూర్తికేసి తిరిగి, కోరుకో, నీకేం వరం కావాలో మేమే ఇస్తాము అన్నారు. విష్ణుమూర్తి ఆలోచించి వీళ్ళని ఉపేక్ష చేస్తే కొంప మునుగుతుందని వీళ్ళ పని పడదామని నిశ్చయించుకొని వినయం కనబరుస్తూ, మహాత్ములారా, మీరు చాలా ఉదార పురుషులు. మీ దర్శనం వల్ల నా జన్మ పావనమైంది. ధన్యుణ్ణి. మీలాంటి వారు వచ్చి వరం కోరుకో అంటే వద్దు అంటానా? అనుగ్రహించండి అన్నాడు. కోరుకో, సందేహిస్తామేమిటి అని అన్నారు వాళ్ళు. అబ్బే, సందేహం ఎందుకు? మీలాంటి వారు ఆడి తప్పుతారు గనకన్నా కోరుకుంటున్నా, వినండి. మీ ఇద్దరూ కూడా ఇప్పుడు నా చేతిలో చచ్చిపోవాలి అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాట వినేటప్పటికీ మధుకైటబులకి తెలిసొచ్చింది. నవ్వులన్నీ పోయి ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవటం మొదలెట్టారు. అయితే ఏం, ఒక్క క్షణమే అలా ఉన్నారు వారు. ఏ వరమైనా ఇస్తాం అన్నారుగా, ఆడి తప్పుతారా? లేదు, వాళ్ళు దుర్మార్గులైన రాక్షసులే అయినా వాళ్ళల్లో ఆ నిజాయితీ ఉంది. విష్ణుమూర్తి, నీ తెలివితేటలకి మెచ్చుకున్నాం, పుచ్చేసుకో మా ప్రాణాలు అని సిద్ధపడ్డారు వారు. సిద్ధపడటమే కాదు, వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. మాకు నీరు ఉన్న చోట చావు లేదు, మరి ఇక్కడేమో ఎటు చూసినా నీటిమయం, మరి మమ్మల్ని చంపే ఉపాయం నువ్వే ఆలోచించుకో అన్నారు వారు. విష్ణుమూర్తికి వాళ్ళని చంపే ఉపాయం ఆలోచించడం ఒక లెక్క, ఎంతసేపు అంటూ ఆయన తన 2 తొడలు పెంచేసి ఆ తొడల మీద చెరొక రాక్షసుని పడుకోబెట్టి తన సుదర్శన చక్రంతో వాళ్ళ కంఠాలు తరిగేశాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఫిబ్రవరి చందమామలో వచ్చింది. రచన పి సత్యనారాయణ గారు, మాంబలం నుంచి. రచయిత చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఈ విధంగా కథను చెప్పడం జరిగింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రోజు కథలు వింటూ లైక్ చేస్తూ పాజిటివ్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ.